ఏఐటీయూసీకి గుర్తింపు పత్రం వెంటనే ఇవ్వాలి. యూనియన్ ఎన్నికలు గెలిచిన ఏఐటీయూసీకి గుర్తింపు పత్రం వెంటనే ఇవ్వాలని ఏరియా బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ అన్నారు. మందమరి డివిజన్ కేకే ఓసీలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచినప్పటికీ సింగరేణి యాజమాన్యం ఇంతవరకు గుర్తింపు పత్రం ఇవ్వడం లేదని, దీనివల్ల సమావేశాలు, కార్మికుల సమస్యలు ఏమీ పరిష్కారం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రజెండా యూనియన్తోనే కార్మికుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఆయన అన్నారు. ప్రతి సంవత్సరం మార్చిలోనే కంపెనీలో ఆడిటింగ్ జరగాలని, కానీ అధికారులు ఇంతవరకు ఏమీ చెప్పడం లేదని, లాభాల వాటా కార్మికులకు 35% ఇవ్వాలని పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం కార్మికుల కాలనీలలో అనేక సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించడంలో యాజమాన్యం విఫలమైందని మండిపడ్డారు. కాలనీలలో రోడ్లు, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారాయని, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు కార్మికుల ఇళ్లలోకి నీళ్లు చొరబడుతున్నాయని, డ్రైనేజీలు క్లియర్ లేక కార్మికుల ఇళ్లలోకి నీరు వెళుతుందని మండిపడ్డారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం కార్మికుల సంక్షేమంపై దృష్టి సారించాలని, లేకపోతే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అనేక కార్మిక సమస్యలు పేరుకుపోయినాయి. గుర్తింపు సంఘం కాయిదాలు పత్రం ఇవ్వకపోవడం వల్ల, స్ట్రక్చర్ మీటింగ్లు జరగకపోవడం వల్ల అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఇలా సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వాలు ఇలా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎర్రజెండా యూనియన్ గుర్తింపు సంఘంగా గెలిచింది. రేపొద్దునే స్ట్రక్చర్ మీటింగ్లో అనేక సమస్యలు ప్రస్తావిస్తారు కాబట్టి అవన్నీ పరిష్కరించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కాలయాపన చేస్తూ ఉన్నారు. సింగరేణి కార్మికుల కోసం మీరు గుర్తింపు సంఘం పత్రం ఇచ్చినా ఇవ్వకున్నా కార్మిక పక్షాన పోరాటాలు చేసైనా కార్మిక సమస్యలు పరిష్కరించుకుంటామని చెప్పేసి ఇలా యాజమాన్యాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇలా పెర్క్స్పై ఇన్కమ్ ట్యాక్స్ పెండింగ్లో ఉన్నది. సొంతింటి పథకం అమల్లో ఇలా రాష్ట్ర పథకం ఇచ్చిన హామీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇలా సింగరేణి కార్మికులు నిత్యం పుట్టెడు బండ కింద పోయి కష్టపడి ఇలా సాధించిన లాభాల్లో వాటా ఇంతవరకు లాభాలు ప్రకటించలేదు. లాభాల వాటా ఎంత కూడా తెలియలేని పరిస్థితి ఇలా సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వాలను చూస్తూ ఉన్నాం. ఇలా లాభాలు ఎందుకు ప్రకటించలేదని ఏడీసీగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా వందల వేల కోట్ల రూపాయలు లాభాలు తీసుకొచ్చారు. అసలు సింగరేణిలో ఆడిట్ జరగాలి. మార్చి తర్వాత సింగరేణికి ఎంత లాభాలు వచ్చినాయి, ఎంత ఖర్చు అయింది, మిగులు అమౌంట్ ఎంత అనేది ఆడిటింగ్ జరిగి మరి ప్రజలకు, కార్మికులకు తెలియాల్సిన అవసరం ఉన్నది. ఈ బాధ్యతను కూడా విస్మరించి చేస్తూ ఉన్నారు. ఇలా సింగరేణి నిధులతోని ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇలా వాళ్ళ హామీలను నెరవేర్చుకున్న పరిస్థితిలో ఉన్నారు. ఇలా సిఎస్ఆర్ నిధులు ఉన్నది, డిఎంఎఫ్ నిధులు ఉన్నాయి. ఆ నిధులన్నీ కూడా సింగరేణి ప్రాంతంలో ఖర్చు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా సింగరేణి కాలనీలు వారి కోటర్లు ఇలా అధ్వాన పరిస్థితిలో ఉన్నాయి. కనీసం ఇవాళ కోటర్లు కూలిపోయే పరిస్థితి ఉన్నది. కాలనీలో మురుగు కాలువల డ్రైనేజీ లేదు. ఇలా రోడ్ల మరమ్మతుల పరిస్థితి లేదు. అనేక సమస్యలు ఇవాళ పెండింగ్లో ఉన్నాయి. వాటిని ఇవాళ దృష్టిలో ఉంచుకొని పనిచేయాల్సిన అవసరం ఇవాళ జిల్లా కలెక్టర్లకు ఉన్నది. దాన్ని కూడా విస్మరించి రాజకీయ నాయకులు ఏది చెబితే అక్కడ ఖర్చు చేయాలని చూస్తున్నారు. ఇది సరి అయింది కాదని చెప్పి తెలియజేస్తూ లాభాలు వెంటనే ప్రకటించి 30% వాటా లాభాలు కార్మికులకు ఇవ్వాలిగా ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ సేఫ్టీకి సంబంధించిన ఎల్లో కార్డు, రెడ్ కార్డు విషయంలో కార్మికులను గందరగోళ పరిస్థితి చేస్తూ ఉన్నారు. దాని విషయంలో ఎవరికి అవగాహన లేదు. ఎందుకు ఇలా ఎల్లో కార్డు, రెడ్ కార్డు పెట్టి ఇలా ఇది చేస్తూ ఉన్నారు. ఇలా కార్మికులు తప్పు చేస్తే ఛార్జ్ షీట్ ఇస్తూ ఉన్నారు, సస్పెండ్ చేస్తూ ఉన్నారు. అదిగాక ఇలా మళ్ళీ ఎల్లో కార్డు అని పెట్టి ఇంకోటి కార్మికులను బెంబెలెత్తి చేస్తూ ఉన్నారు. అంటే కార్మిక వర్గాన్ని డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కార్మికుల సమస్యలు అడగకుండా కొత్త విధానం తీసుకొస్తే దానిపై ఉద్యమాలు చేసుకుంటూ ఉంటారనే ఆలోచన ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మాకు తెలుసు. ఈ సింగరేణిలో 100 ఏళ్ల చరిత్రలో మేము యూనియన్ నడుపుతూ ఉన్నాం. అనేక అగ్రిమెంట్ చేసి ఇలా కార్మిక వర్గానికి మేలు చేకూర్చిన ఎర్రజెండా యూనియన్కు ఈ జిమ్మికులను చిత్తు చేయడం పెద్ద సమస్య కాదు. కాబట్టి దాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పేసి, పెండింగ్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.